రండి సార్, ఓవర్. ఇప్పుడు మీ కాన్సెప్ట్. ఏంటి నా వీలునామాలో ఆటోగ్రాఫ్ కోసం వచ్చారా? ఇది మీ వీలునామా కాదు, నా ఫ్రస్ట్రేషన్. ఇది మీ కాన్సెప్టే. దీన్నే నన్ను స్క్రిప్ట్గా రాయమని చెప్పారు. చాలా పాతగా సార్. చాలా పాతదా? లేదు, కొత్తగా ఉందే, బానే ఉంది. అబ్బా, పేపర్ గురించి కాదు సార్, మీ కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను. మరీ పాత కాన్సెప్ట్. పాతదేమీ కాదు, ఎన్ని సంవత్సరాలుగా ఇలా జరుగుతోంది నువ్వే చెప్పు. అరే, హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి ముద్దు పెట్టుకుంటే పెట్టుకునివ్వు. తప్పించుకునే వాళ్ళంటే తప్పించుకుంటారు, సెన్సార్లో ఏ ప్రాబ్లము ఉండదు. కానీ నేనేమంటున్నానంటే, మనం పాత కథ ఎందుకు చేయాలి సార్? కొత్తగా, వెరైటీగా ఏదో ఒకటి చేద్దాం. పాత దాంట్లో ఏముందని? ఇలా చూడు, నేను సినిమా తీయడానికి ఫార్ములాని నేర్పిస్తాను. ఇక్కడ నుండి హాలీవుడ్ రొమాన్స్ని తీసుకుందాం. ఇంకా అక్కడి నుండి జాపనీస్లోని కథల్ని తీసుకుందాం. విదేశాల నుండి ఇన్ని తీసుకుంటున్నాం. మన వాళ్ళ దగ్గర నుంచి వదిలేస్తామా? ఎలా వదిలేస్తాం? కొంచెం మసాలా చేరుద్దాం, కామెడీ కూడా జత కలుపుదాం. ఈ కామెడీ, ఆ కామెడీ, ఈ కామెడీ. ఇనివే, ఇలా చూడండి సార్, నేను బాగా డిప్రెస్లో ఉన్నాను. నాకిప్పుడే బ్రేకప్ అయింది. నా మనసు 2 ముక్కలైంది. ఇలాంటి టైంలో కామెడీ నా వల్ల కాదు. మనసే కదా ముక్కలైంది, పెన్ను ముక్కలవలేదు కదా. అరే, నేను నీకు ఐడియా ఇస్తాను. ఒక విలన్ అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చి ఇక్కడికొచ్చి ఆ తర్వాత అగ్రిమెంట్లో సైన్ చేయమన్నాడు. ఎదురుగా ఉన్న వ్యక్తి సిద్ధంగా లేడు. ఆయన గ్లాసులో ఏం కలిపావు? ఏం కలిపావో చెప్పు. ఆగు. ఇతను సార్, వాడే ఇతన్ని చంపాడు. నేను నా కళ్ళారా చూశాను. వాడు గ్లాసులో ఏదో కలిపాడు. ఇప్పుడేం చేద్దాం? బయలుదేరదామా? ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఒకటే చేస్తారు. సేడికి ఫోన్ చేయి. ఎస్ సార్, నేనే ఫోన్ చేశాను. మిస్టర్ యూడి? ఎస్ సార్. మీ ముందు ఇంకా సార్ ముందు ఈ హత్య జరిగింది. నాకు తెలీదు, ఇతనే చూసింది. ఇతనే. ఈయన? సరే, నేను విన్నాను మీరు కథలు కూడా రాస్తారంటగా? ఎస్ సార్, మీరు విన్నది నిజమే. రాసేది నేనే. కానీ ఐడియా అది నాది కాదు. ఏంటి? ఏం లేదు, కంట్లో దుమ్ము పడింది. మిస్టర్ యూడి, ఇతను చంపుతుండగా మీరు చూసారా? అవును, అతను ఆయన జ్యూస్లో ఏదో కలిపాడు. ఈ ల్యాప్టాప్ వాడిదే. వదిలేసి పారిపోయాడు. పారిపోయినవాడు ఆధారం వదిలేసేలేడు. ఏంటి? వాడు పారిపోయాడు, ఆధారం వదిలాడు. ఇందులో ఏం లేదుగా, ఖాళీగా ఉంది. వామ్మో, వాడికి ఎంత ధైర్యం చూసారా? ఇక్కడ ఇంతమంది ఉండగా జ్యూస్లో విషం కలిపి మరీ చంపేశాడు. పైగా వాడు తప్పించుకున్నాడు కూడా. సార్, వాడిని పట్టుకోవడానికి ఎంతగానో ట్రై చేశాను, బట్ అబ్బా, రైటర్ పెన్ను పట్టుకోవాలి, నేరస్తుణ్ణి కాదు. వదిలేసేయ్. మేం బయలుదేరొచ్చా? సార్, మీరు బయలుదేరచ్చు, కానీ అవసరమైనప్పుడు మీ ఇద్దరు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఎందుకు రావాలి? ఇతను వచ్చే చూస్తాడులే. రైటర్ కదా, రాసిస్తాడు. రా సార్, మేము యూడి సార్ ఫోన్ నంబర్, అడ్రస్ తీసుకొస్తాం సార్. వెళ్ళండి. రా. అర్మాన్ సార్, మీరు రియల్ లైఫ్లో కూడా ఒక స్టారే. అయితే నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. తెలుస్తోంది మీ ఏజ్ చూస్తేనే. నేను చిన్నప్పటి నుండి మీ ఫిల్మ్స్ చూస్తున్నాను సార్. అయితే సినిమా గురించి డిస్కస్ చేయండి, ఏజ్ గురించి ఎందుకు? మీరు చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, ఇక్కడ ఒక విషయం జరిగింది. ఇలాంటి సమయంలో ఇదంతా అవసరమా? అర్మాన్ సార్, ఇతను ఎవరు? ఇతను నా సినిమాకి రైటర్. ఇతను యూడి.
ఓహో, సినిమా కథ రాసింది మీరా? ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. అవును, సినిమాలో పాటలున్నాయి కదా? ఆఫ్ కోర్స్. చాలా పాటలు పెట్టండి. ఐటమ్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా. అర్మాన్ సార్, ఒకవేళ మీకు ఒక క్రైమ్ సీన్ లో ఒక స్ట్రాంగ్ అయిన పోలీస్ ఆఫీసర్ అవసరమైతే నన్ను పిలవండి. నాకు చాలా బాగా డాన్స్ కూడా తెలుసు. చూపించనా? వద్దు వద్దు వద్దు, ఇప్పుడు పాట పాడారు కదా, అది చాలు అది చాలు. మేము బయలుదేరొచ్చా? సార్ అది కాసేపు. అర్మాన్ సార్, అదే సరే, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము హ్యాపీ ఎండింగ్ ఫిల్మ్ ప్రమోషన్ కోసం ఇక్కడికి వచ్చాం. అది నవంబర్ 21న రిలీజ్ అవుతుంది. అది సూపర్ హిట్ ఫిల్మ్ అండి. కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, ఇంకా అందులో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా వచ్చి చూడండి. ఖచ్చితంగా చూస్తాను. నేను నా భార్యని కూడానే తీసుకెళ్తాను. ఇంకా స్క్రీన్ ముందుకు వచ్చి డాన్స్ చేస్తాను. మీరు సిఐడి కదా? అవును. మీకు అనుమానంగా ఉందా ఏంటి? కాదు, మా తరఫు నుంచి మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే మీ వల్లే మేము సేఫ్గా ఉన్నాం. అది కరెక్టే. వెళ్ళొచ్చా? ఇక మేము వెళ్ళొచ్చా? ఒక్క నిమిషం. మనం ఇంకోసారి ఎప్పుడు కలుస్తామో చెప్పి వెళ్ళండి. నవంబర్ 21వ తేదీ మీ పక్కనున్న థియేటర్స్ లో. యూడి సార్, మీ ఫోన్ నంబర్ ఇంకా అడ్రస్ కావాలి. దిస్ ఇస్ మై కార్డ్. బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. వెళ్దాం. పదండి సార్. పార్కింగ్ టికెట్. ప్రతీక్, ఈయన ఈ హోటల్లోనే ఉన్నాడా లేక బయట నుంచి వచ్చాడా? లేదు సార్, ఇతను మా హోటల్ గెస్ట్ కాదు, బయట నుండే వచ్చారు. ఇక్కడి నుంచి ఒకటి తప్పించుకుని పోయాడుగా, వాడి మొహం మీకు తెలుసా? అవును సార్, నేను చూశాను. వాడిని స్కెచ్ చేయాలి. ఓకే సార్. పార్కింగ్ టికెట్ ఉంది కాబట్టి వాడు ఖచ్చితంగా కారులో వచ్చి ఉండాలి. సార్ ఒక నిమిషం. ఎస్ సార్. ఇందులో బండి నెంబర్ రాసుందిగా? అవును సార్. ఈ బండి ఎక్కడుందో చెక్ చేయండి, వెళ్ళండి. అలాగే సార్. రెడీ. వాచ్మెన్ని వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఇటు నుంచి పరిగెట్టాడు కదా, వాడు ఎటు వెళ్ళాడో కనుక్కోండి. ఎస్ సార్. మిస్టర్ ప్రతీక్ని తీసుకొచ్చింది నువ్వేగా? అవును సార్. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? హోటల్ క్రౌన్ రూట్ నుండి కారులో వచ్చాం సార్. అతను ఎక్కడి నుంచో వచ్చి హోటల్లోనే ఉంటున్నారు. సార్, వాచ్మెన్ చెప్తున్నారు ఆ అబ్బాయి స్కూటర్లో వచ్చారు, కానీ వెళ్ళేటప్పుడు బౌండరీ వాల్ జంప్ చేసి వెళ్ళాడట. అయితే వాడి స్కూటర్ కూడా ఇక్కడే ఉండాలి. దయా, నువ్వు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయి. ఈలోపు క్రౌన్ హోటల్లో నేను చెక్ చేస్తాను, ఆ ప్రతీక్ ఉన్న హోటల్లో. ఓకే అర్జున్. చూడండి, మేము సిఐడి. మీ గెస్ట్ మిస్టర్ ప్రతీక్, ఇతనికి ఎవరో విషం ఇచ్చి చంపేశారు. ఓరి దేవుడా! మేడం, మాకు ఈ కేసు గురించి చాలా ఇన్ఫర్మేషన్స్ కావాలి, అది మీరే మాకు చెప్పగలరు? సార్, మిస్టర్ ప్రతీక్ ఢిల్లీలో ఉండేవారు. తర్వాత బిజినెస్ పరంగా ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు. ఇక ఆయన ఎప్పుడొచ్చినా మా హోటల్లోనే స్టే చేస్తారు. మిస్టర్ ప్రతీక్ ఉన్న రూమ్ని మేము చూడాలి. రూమ్ని బాగా చెక్ చేయండి. చాలా బరువుగా ఉంది సార్. ఇది చూస్తే ప్రతీక్ ఒక సంవత్సరానికి కావాల్సిన అన్ని బట్టలు ఉంచారనుకుంటాను. పెట్టె ఖాళీగా ఉంది. పెట్టె ఖాళీగా ఉన్నా ఇంత బరువుగా ఎలా ఉంది?
పెట్టెలో డబ్బులు దాచిపెట్టారు. నాకెందుకు అనుమానంగా ఉంది. ఇతన్ని కలవడానికి ఎవరెవరు వస్తారు? ఒక అమ్మాయి ఎప్పుడు చూడడానికి వచ్చేది సార్. తర్వాత వీళ్ళిద్దరూ గంటలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రతీక్ సార్ తనని తిట్టాడు కూడా. తర్వాత ఆ అమ్మాయి నిన్న కూడా తనని కలుద్దామని వచ్చింది. ఎవరా అమ్మాయి? సార్ ఆమె పేరు అవంతిక. అవంతిక. సార్ సార్ ఆ స్కూటర్ ఎప్పటి నుంచో అక్కడే ఉంది సార్. అవును శ్రేయ, ఈ స్కూటర్ ఆ హంతకుడిది అయి ఉండొచ్చు. ఇది చూడండి, దీన్ని కాస్త రివైండ్ చేసి ప్లే చేయండి. సార్, ఇతనే ఆ వ్యక్తి. కాస్త పాస్ చేయి. సార్ వీడు ఆ వ్యక్తే సార్. ఆ, శ్రేయ, ఈ స్కూటర్ నెంబర్ తీసుకుని ఆర్టీఓలో ఆ స్కూటర్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో అది కనుక్కోండి. అలాగే వాడి అడ్రస్ కూడా. అయితే మీ ఇద్దరు కలిసే ఉంటున్నారా? వాడు ఇక్కడే పనిచేస్తున్నాడా? అవును సార్, కేతన్ ఇక్కడే పనిచేస్తున్నాడు. హలో సార్, వెల్కమ్. మేము సిఐడి నుంచి వస్తున్నాము. ఒక ఇన్వెస్టిగేషన్ కోసం ఇక్కడికి వచ్చాము. ఈ వీడు కేతన్ ఇక్కడ వెయిటర్ కదా? అవును సార్, ఇతని కేతనే. ఈ కేతన్ ఒకడికి విషయం వచ్చి చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు. వాడిని వెతుక్కుంటేనే ఇక్కడికి వచ్చాం మేము. కానీ సార్ ఇతను పని వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయాడు. కానీ కేతన్ ఎవరిని హత్య చేయలేదే. ఒక్క నిమిషం, ఆయన కొద్ది రోజుల ముందు జాబ్ మానేశారా? అవును మేడం, ఇతను డ్యూటీలో ఉన్నప్పుడే సగంలోనే వెళ్ళిపోయాడు. తర్వాత తిరిగి మళ్ళీ రాలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళారు? సార్, ఒక అమ్మాయి ఉంది. ఒకవేళ ఉండొచ్చు, ఆ అమ్మాయితో వెళ్ళుంటారు సార్. ఎవరా అమ్మాయి? సార్, ఆ అమ్మాయి మా కస్టమర్. దాదాపు 1 నెల ముందే మా కాఫీ షాప్కి రావడం ప్రారంభించింది. తర్వాత రోజు వస్తుంది. వచ్చి ఆ కార్నర్ టేబుల్కి వచ్చి కూర్చుంటుంది. ఆ టేబుల్కి కేతనే సర్వీస్ ఇస్తాడు. సార్, కేతన్ ఆ అమ్మాయి పేరు కూడా మాకు చెప్పారు. ఆ అమ్మాయి పేరు ఏమని చెప్పారు? సార్, అవంతిక. అవంతిక? శ్రేయ, ఆ అమ్మాయి పేరు కూడా ఇదే కదా? 2-3 రోజుల ముందు ప్రతీక్ని వెళ్ళి కలిసింది. అవును సార్. ఆ తర్వాత ఏమైంది? సార్, విచిత్రమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఒకరోజు ఒక వ్యక్తిని కలుస్తుంది, తర్వాత ఒకరోజు ఒక లేడీని కలుస్తుంది. ఇద్దరితోనూ చాలాసేపు మాట్లాడుతుంది సార్. కానీ ఎప్పుడూ ఆ ఇద్దరితో ఒకటిగా మాట్లాడలేదు సార్. సడన్గా ఆ ముగ్గురు రావడం ఆపేశారు. అవంతిక కోసం ఎదురు చూసి కేతన్ ఒకలా అయిపోయారు సార్. ఏ పని సరిగా చేయట్లేదు సార్. కేతన్, వాట్స్ రాంగ్ విత్ యూ? సడన్ గా నీకేమైంది? నువ్వు ముందులాగా సర్వీస్ అంతా చెయ్యట్లేదు, ఇంకా ఆర్డర్స్ కూడా ఇవ్వట్లేదు. అదే కాకుండా ఆ టేబుల్లో ఎవరైనా కూర్చుంటే కూర్చొనివ్వట్లేదు. సారీ మ్యామ్. ఇలా చూడు, సారీ అంత పనికిరాదు. నువ్వు పని చేయాలనుకుంటే సరిగ్గా పనిచేయి, లేకపోతే వెళ్ళిపో. రే, నీ బుర్ర నుండి ఆమెని తీసేయరా. అవంతిక ఆ టేబుల్ని కొనలేదు, లేదా ఎప్పటికీ బుక్ చేయలేదు. రే, తను ఒక కస్టమర్ రా. వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోయింది, అంతే. అంతేనా? దయచేసి అలా అనకు. నేను తన్ని మర్చిపోలేకపోతున్నాను. తను ఎక్కడుందో ఏంటో ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఇంకా సార్, అప్పుడే కేఫే బయట ఒకరు వచ్చారు. అది చూసి కేతన్ బయటికి వెళ్ళారు సార్. అరే, ఏంటి ఏమైంది? ఏంటి అవతారం? అది అవంతిక అయి ఉంటుంది సార్. షాల్తో ముఖం మూసుకుని ఉంది. కేతన్ అన్నిటినీ వదిలేసి ఆమె వెనకాలే వెళ్ళిపోయారు సార్.
అదంతా సరే, ఆ రోహిత్ గురించి మాకేమైనా చెప్పగలరా మీరు? అదే అవంతికని కలవడానికి వచ్చే వ్యక్తి. లేదు సార్, తన గురించి మాకు ఏమీ తెలియదు. ఇలా చూడండి, ఈ కెఫేకి బయట ఉన్న సీసీటీవీ ఉన్న డీటెయిల్స్ అన్నీ మాకు కావాలి. అవంతిక వచ్చిన దగ్గర నుండి. షూర్ మ్యామ్, నేను అరేంజ్ చేస్తాను. డాక్టర్ సార్. ఏంటి మీరేమంటున్నారు సార్? కానీ ఇదెలా సాధ్యం? ఓకే సార్, నేను ఏసీపీ సార్తో మాట్లాడతాను. అరే డాక్టర్, మీరేం మాట్లాడుతున్నారు? మా ఎంక్వైరీ తప్పుడు దిశలో వెళ్తోందా? ఖచ్చితంగా తప్పుడు దిశలోనే వెళ్తోంది. ప్రతీక్ జ్యూస్ తాగినందువల్లే చనిపోయాడని మీరనుకుంటున్నారు, అంతేనా? వెల్, మీరు చూసింది ఇంకా విన్నది అంతా నిజం కాదు, అబద్ధం. ప్రతీక్ ఏ జ్యూస్ తాగారో అది కెమికల్ టెస్ట్ చేసిన తర్వాత మాకేం తెలిసిందంటే అందులో విషం ఏమీ లేదు, కానీ ఈ డ్రగ్ అందులో ఉంది. డ్రగ్గా? కానీ ఈయన జ్యూస్ తాగారు, తాగిన వెంటనే చనిపోయారుగా. ఇదే ఆశ్చర్యం కలిగించే విషయం అభిజిత్. ఈ డ్రగ్ వల్ల మనిషిని కాసేపటి వరకు ఎలాంటి చలనం లేకుండా ఉంచవచ్చు, తనకి పక్షవాతం కూడా రావచ్చు, కానీ చనిపోయే అవకాశం లేదు. సరే, అయితే ఈయన ఎలా చనిపోయారు? అభిజిత్, ప్రతీక్ మరణానికి కారణం ప్రతీక్ రక్తమే. సరిపోయింది. ఇలా అటు ఇటు తిప్పితే ఎలా? అరే, కాస్త స్పష్టంగా చెప్పండి సార్. మీకు వివరంగా చెప్తాను, రండి రండి. ఇదిగో చూడండి, ఇదే ప్రతీక్ బ్లడ్ సెల్స్. ఇంకా ఇది ఒక నార్మల్ మనిషి బ్లడ్ సెల్స్. రెండిటిలోనూ తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే ప్రతీక్కి హెలిసిమియా ఉంది. హెలిసేమియా? అది హీమోగ్లోబిన్ తక్కువైతే వస్తుంది. అవును అభిజిత్. ఇలా ఉండే వాళ్ళకి ఇక జీవితాంతం ఆరోగ్యంగా ఉండే వాళ్ళ రక్తం కావాల్సి ఉంటుంది. ఇక ఈ మధ్య చేసిన ఇలాంటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లో ప్రతీక్ చనిపోయారు. ఓ, అయితే సమీపంలో ప్రతీక్ ఇచ్చిన రక్తంలో ఏదో సమస్య ఉన్నట్టుంది. ఖచ్చితంగా. ఇంకా ఇతని రక్తంలో టాక్సిన్ని కలిపారు, అంటే కావాలనే ఇతని రక్తంలో విషాన్ని కలిపారు, అందుకనే ఇతని ప్రాణం పోయింది. ప్రతీక్ చావుకి ప్రారంభం కొద్ది రోజుల ముందే స్టార్ట్ అయింది. కేతన్ జ్యూస్లో ఏమన్నా మిక్స్ చేసినా సరే, చేయకపోయినా మరణం ఖచ్చితం. సార్, అలా అయితే హంతకుడు కేతన్ కాదు, వేరెవరో. అయినా కేతన్ కూడా ఇతన్ని ప్యారలైజ్ చేయాలనుకున్నాడు కదా. మరి ఎవరయ్యుంటారు ఇతని వ్యాధిని అడ్డం పెట్టుకుని ఇతన్ని చంపిన వ్యక్తి? ఒక వ్యక్తి, శత్రువులు ఇద్దరు. అవును సార్. సార్, నాకు ఒక నెలకు సంబంధించిన కాల్ రికార్డ్స్ కావాలి, అది ముఖ్యంగా 24 గంటల్లోనిదే. కేతన్ ఫోన్ చివరిగా జామ్వార్లో రీచ్ అయింది. జామ్వార్? అయితే ఆ కేతన్ ముంబై దాటి బయటికి వెళ్ళారు. అవును సార్. సార్, ఇంకా అతని కాల్ రికార్డ్ సార్. సార్, ఇందులో చూడండి. ముందుగా అతను కాఫీ షాప్ ఫ్రెండ్ అయిన రిషబ్కి కాల్ చేశాడు, ఆ తర్వాత అవంతికకి, కానీ అవంతిక ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఇంకా సార్, అతను మహారాష్ట్రలో ఉన్న జామ్వార్కి ఫోన్ చేశాడు, మనన్ అనే వ్యక్తికి. అభిజిత్, ఈ కేతన్ని జామ్వార్ నుంచి తీసుకురావాలి, వాడే చెప్తాడు అవంతిక ఎక్కడ ఉంది అని. ఇకపోతే వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటో కూడా మనం కనిపెట్టి తీరాలి. ఆ కాఫీ షాప్ లేడీ, ఆ తర్వాత అతను. సార్, అవంతిక గురించి తెలియలేదు, కానీ ఆ వ్యక్తిని, ఆ లేడీని పట్టుకోవచ్చు. కాఫీ షాప్ లో ఒంటరిగా మీట్ అయ్యారు కదా వాళ్ళని. ఇలా చూడండి సార్. సార్, ఆవిడ చూడ్డానికి బలిసిన వాళ్ళ ఉన్నారు. అయినా సరే ఆవిడ సొంత కారులో రాకుండా టాక్సీలో వచ్చారు. అదే కదా అభిజిత్, ఆ టాక్సీ నెంబర్ ద్వారా మనకి ఆ డ్రైవర్స్ తెలిసిపోతారు, మనకి చెబుతారు ఆ డబ్బు గల లేడీ ఇంకా అతని గురించి. మేమేం తప్పు చేశాం సార్? మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఇలా చూడండి, మీరు ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు జరగలేదు. మేము ఒక విషయం తెలుసుకోవాలి అంతే. ఇదిగో చూడండి, ఈ మగాడు తర్వాత ఈ లేడీ
వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని మీరు చూసారా? మీకేమైనా తెలుసా? వీళ్ళిద్దరూ పోయిన నెలలో కొద్ది రోజుల వరకు గ్రాండ్ హోటల్కి వస్తూ పోతూ ఉన్నారు. ఈయన నాకు బాగా తెలుసు సార్. ఈయన ఒక్కసారి నా ట్యాక్సీలో వచ్చారు సార్. ఎవరితను? ఎంతవరకు మీ ట్యాక్సీలో వచ్చాడు? ఈయనెవరో నాకు తెలియదు అయ్యగారు. కానీ పోయిన నెల జూహు సర్కిల్ నుంచి అక్కడున్న కాలనీలోంచి పొద్దున్నే ఆయన పికప్ చేసుకున్నాను. ఈయన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి సార్. ఆయన ఇవ్వాల్సింది 390 రూపాయలు. ఆయనకి నేను 600 తిరిగిచ్చాను సార్. కానీ అతనేమో 20 నిమిషాలుగా 10 రూపాయల కోసం గొడవ పడుతూనే ఉన్నాడు సార్. ఆ తర్వాత వేరే దారి లేక ఇతని దగ్గరే 10 రూపాయలు తీసుకుని ఇచ్చాను సార్. అవును సార్, తీసుకున్నాడు. కానీ ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు సార్. సరే, ఆయన ఎక్కడుంటారని మీరు మాకు చెప్పగలరా? అదేది తెలియదు సార్. కానీ వెళ్తూ వెళ్తూ అతను మాట అన్నాడు సార్. ఇక్కడికి నేను రోజు వస్తూ వెళ్తూ ఉంటానన్నాడు. నేను గనక 10 రూపాయలు వదిలేసాను వెళ్ళిపోయానంటే ప్రతిరోజు 10 చేరి 300 అయిపోతుంది అన్నాడు. చూడ్డానికి బాగా ధనవంతుడిలాగే ఉన్నాడు. కానీ 10 రూపాయలకి రచ్చ చేశాడు సార్ అతను. సరే, మాతో రండి. ఎక్కడ? అవును సార్, ఇక్కడే సార్ ఆయన్ని పికప్ చేసుకున్నాను. మళ్ళీ హోటల్లో తీసుకొచ్చి కూడా ఇక్కడే సార్ వదిలేను అతన్ని. ఇక్కడ? అవును సార్. ఇక్కడే ఎక్కడైనా ఉండుండాలి. చుట్టూ వెతకండి, అందరినీ కనుక్కోండి. సార్, ఒక్క నిమిషం. ఈయన మీకు తెలుసని చూసి చెప్పండి. అరే సార్, ఇంకా 5 బండ్లు కడగాలి సార్. నాకు అస్సలు టైం అనేది లేదు. అరే ఏంటి సార్, టైం కేటాయించండి. పనితో పాటు ప్రజలకి సేవ చేయండి. సరే సార్, ఏది ఫోటో చూపించండి. ఇలా చూడండి. అరే, ఇతను మా నిరంజన్ సారు. నిరంజన్ సార్? అవును సార్, ఈ నిల్లు కూడా ఇక్కడే, అదో ఎదురుగా ఉన్న ఆ బంగ్లాలోనే ఉంది. ఆ ఇంటి నెంబర్ 707. ఇంకో విషయం సార్, ఆయన 3 కార్లు నేనే కడుగుతూ ఉన్నాను. అలాగా, థ్యాంక్ యూ సో మచ్. నంబర్ 707? అవును సార్, 707. నా హస్బెండ్ కొద్ది రోజుల ముందే నన్ను వదిలి వెళ్ళిపోయారు. చివరి చూపు చూసే అవకాశం కూడా నాకు లేదు సార్. శృతి మేడం, మీకు జరిగిన సంఘటన చాలా ఘోరమైంది. మాకు చాలా బాధగా ఉంది. కానీ మీ దగ్గర నుంచి కొన్ని సమాధానాలు కావాలి. సరే, అడగండి. శృతి మేడం, మాకు మీ హస్బెండ్ ఒక 15 లక్షలు దాచిపెట్టారు. అది మాకు దొరికింది. ఆ డబ్బు గురించి మీకేమైనా తెలుసా? ఆ డబ్బు ఎందుకని ఆయన దాచిపెట్టారని? నాకు ఏమీ తెలీదు సార్. సర్లేండి, పర్లేదు. మేము ఎంక్వైరీ చేసుకుంటాం. మేము ఆయన రూమ్ చూడొచ్చా? అదిగో అక్కడ. సచన్, ఇంకా శృతి మేడం, మీకు వీళ్ళిద్దరిలో ఎవరైనా తెలుసా? లేదు సార్. ఈ ప్రతీక్ అంతలా ఏం చేసేవారు? ఇన్ని అకౌంట్స్ నుంచి ఇంత డబ్బు వచ్చిందంటే సిడి సో దయా సార్, శ్రేయ, ఇది చూడండి.
చిన్నపిల్లల ఫొటోస్, డబ్బులకైన లెక్క. ప్రతీక్ ఏం చేస్తూ ఉండేవాడు? సచిన్, ఒక పంచే, వీటన్నిటిని సిఐడి బ్యూరోకి పంపించు. ఎస్ సార్. శృతి మేడం, మీతో ఇంకొక ప్రశ్న అడగాలి. మీకు ఒక విషయం తెలుసా? మీ హస్బెండ్కి పాలసామియా అని ఒక వ్యాధి ఉందని. తెలుసండి. ఇంకా ఈ జబ్బున్న పేషెంట్ కొన్ని రోజులకు ఒకసారి రక్తాన్ని మార్చాలని. సరే, చివరిగా మీ హస్బెండ్ ఏ హాస్పిటల్లో రక్తం మార్చుకున్నాడు? ఇక్కడే ఢిల్లీలో సిటీ హాస్పిటల్లో. ఓ, సిటీ హాస్పిటల్. చూడండి, మేము ఎందుకు ఇక్కడికి వచ్చాం, మేమెవరని అడగాలనుకుంటున్నారు అంతేగా? ఇప్పుడు చెప్తాను వినండి. నేను సిఐడి ఇంకా మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. సిఐడి? కానీ నా దగ్గర ఉందని తెలుసుకోవడానికి. ఎవరది నిరంజన్? విశాఖ, వీళ్ళు సిఐడిస్. మన గురించి వీళ్ళకి బాగా తెలుసంట. ఎస్ సార్. అంతేకాదు, మాకు ఈ విషయం కూడా తెలియాలి. గ్రాండ్ మోటార్స్ కాఫీ షాప్లో మీరిద్దరూ అవంతికాని కలవడానికి విడివిడిగా వెళ్లారు, కానీ ఎక్కడ కలిసి ఉన్నారు? ఏంటి మీ కదా? క్షమించండి సార్, మేము ఒక్కొక్కరిగా కలవడం వల్ల ఎక్కడ ఏ తప్పు జరిగిందని సిఐడి మా ఇంటికి వచ్చారు స్వయంగా. ఎవరి దగ్గర లేదు, అవంతిక దగ్గర. మాకు అనుమానం ఏంటంటే ఢిల్లీ బిజినెస్ మ్యాన్ ప్రతీక్ హత్యలో తనకి సంబంధం ఉంది. లేదు లేదు, అవంతిక అసలు అలా చేయదు. అవంతికపై అంత నమ్మకమా మీకు? యాక్చువల్గా తను నా కూతురు. మీరిద్దరూ భార్యాభర్తలా? అవునండి, నాకు నిరంజన్కి సమస్య వల్ల మేము ఇప్పుడు విడివిడిగా ఉండాల్సి వచ్చింది. అవంతిక మా ఇద్దరిని కలుపుదామనే కాఫీ షాపుకి పిలిచింది. ఇప్పుడు అవంతిక ఎక్కడ? తను ఇంట్లోనే సార్ ఉంది, కానీ మీకు తను ఎటువంటి సాయం చేయలేదు. అవంతికని మేము కలవాలి. పదండి. తనకేమైంది? మెట్ల నుంచి పడిపోయింది, తనకి దెబ్బ తగిలింది. అప్పటి నుంచి కోమలా ఉంది. డాక్టర్స్ అన్నారు కొద్ది రోజుల్లో తనకి స్పృహ వస్తుంది అని, అందుకే తీసుకొచ్చాము. అంచేత ఇంటిలోనే ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాం. నర్స్ మిషా చూసుకోవటం కోసం రోజంతా ఇంట్లోనే ఉంటున్నారు. ఇంతకీ అవంతిక పరిస్థితి ఎలా ఉంది? సార్, ఇప్పటికీ ఈవిడెప్పుడు స్పృహలోకి వస్తుందో తెలీదు. ఇప్పుడు అవంతికకి ప్రాణం మాత్రమే ఉంది. ఆవిడ మెదడు శరీరం పనిచేయట్లేదు సార్. ఎట్టి పరిస్థితుల్లో నా కేతన్ని మనం కనిపెట్టాలి. ఇలా చూడండి, మా నాన్న ఎక్కడున్నాడు? అదిగో అక్కడే ఉన్నారు. ఈ మనన్ నేనే సార్. మీరెవరు? ఓసారి కేతన్ని పిల్లమ్మా, మేము అతన్ని కలవాలి. ఏ కేతన్? ఇక్కడ కేతన్ అంటూ ఎవరు లేరే. చూడు, కేతన్ ఆఖరిగా ఫోన్ చేసింది నీకే, అందుకే నిన్ను కలవడానికి వచ్చాం. ఒకవేళ నువ్విప్పుడు మాకు అబద్ధం చెప్తే మాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్తా. ఎక్కడికి తీసుకెళ్తారు? అదే అక్కడికే, నీచుల్ని మార్చే చోటు, తప్పు చేసే వాళ్ళని సర్దిద్దే చోటు. బహుశా ఇక్కడ కేతన్ ఉంటే అతన్ని దాచిపెట్టిన నేరానికి నువ్వు ఖచ్చితంగా జైలుకు వెళ్తావు. లేదు సార్, అలాంతా చెయ్యొద్దు సార్. వాడు లోపలే దాక్కున్నాడు. వాడి వల్ల నేను ఎదుర్కోలేను సార్. సార్, ఇక్కడంతా మూసుంది. ఇక్కడి నుండి పారిపోవడం కుదరని విషయం. దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు. మీ మాటలు నేను విన్నాను. మీరు కనుక దగ్గరికి వచ్చేసారో నన్ను నేనే కోసుకుంటాను. భలే ఉంది. పట్టపగల్లో జ్యూసులో విషం కలిపి ఒకరిని చంపేంత సత్తా నీలో ఉంది.
కానీ ఇక్కడ ఇంత భయపడిపోయి ఆత్మహత్య చేసుకుంటానంటున్నావా? లేదు సార్, నేను ఆ హత్య చేయలేదు. అతనే చెప్పాడు ఆ టాబ్లెట్ వాడితే ప్రతి కొన్ని రోజులు ఏమీ చేయలేడని, అతనికి పక్షవాతం వస్తుందన్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమే. ఆ నిజంతో పాటు ఈ నిజం కూడా చెప్పు. నిన్ను ఎవరి పని చేయమని చెప్పింది? చూడు కేతన్, నేరస్తుని పట్టుకోవడానికి నువ్వు మాకు సాయం చేస్తే గనక నీ శిక్ష తగ్గే అవకాశం ఉంది. సార్ అది ఏంటంటే సార్, అవంతికానే చెప్పింది సార్. సరే, ముందు ఈ కత్తి ఇవ్వు. ఇవ్వు. నీకు ఏం కాదు. కత్తి ఇవ్వు. ఇవ్వు. ఇప్పుడు దిగు. రా. అయితే అవంతిక చెప్పినందువల్ల నువ్వు చేసావు. ఒక అమ్మాయి స్నేహం వల్ల గుడివాడైపోయావా? సార్, ప్రతీక్ అవంతికాని దారుణంగా కొట్టాడు సార్. నేను తన బాధను చూడలేకపోయాను. అందుకనే తనకి సహాయం చేయాలనుకున్నాను. పని గురించి కూడా పట్టించుకోకుండా నేను తనతో పాటు వెళ్ళాను. ఇలా చూడు కేతన్, నాకు తెలుసు నువ్వు నన్ను చాలా ఇష్టపడుతున్నావని. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నువ్వు మాత్రమే నాకు హెల్ప్ చేయగలవు. ప్లీజ్, కుదరదని చెప్పొద్దు. ప్లీజ్, నువ్వు ఏడవద్దు. నాకు చెప్పు, నేను నీకోసం ఏం చేయాలి? ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రతీక్. తన దగ్గర నుంచి నన్ను కాపాడు. లేకపోతే ఈ అవంతికని నువ్వే కోల్పోతావు. నేను నీకు ఏమీ కానివ్వను. ఇది మా నాన్న ఆస్తి పేపర్లు. ఇది ప్రతీక్ దగ్గరే ఇచ్చేసే. ఇంకా ఇది కూడా. సార్, ప్రతీక్ జ్యూస్ తాగి కింద పడిపోగానే నేను అనుకున్నాను అవంతిక విషయం ఇప్పించి నా చేత్తో చంపేయించింది అని. నేను భయపడ్డాను సార్. భయపడి అక్కడి నుంచి పారిపోయాను. ఆ తర్వాత అవంతిక నాకు ఫోన్ చేయలేదు సార్. తనకి నేను చేసినా కానీ తీయలేదు. అవంతిక నన్ను మోసం చేసింది సార్. సార్, ఈ ప్రతీక్కి అవంతిక దగ్గర నుండి ఏం కావాలి? ఒకటి తేలింది, ఇద్దరు మంచివారు కాదని. కానీ ఏం జరిగిందని అవంతికకి తెలివి వస్తేనే మనకు తెలుస్తుంది. అయ్యో డాక్టర్, ప్రతీక్ అన్న ఆయన చనిపోతాడు. డాక్టర్ని పిలువు ప్లీజ్, త్వరగా డాక్టర్ రమ్మని చెప్పు ప్లీజ్. ప్రతీక్ అన్నయ్య, చూడండి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కోసం ఇక్కడికి వస్తారు. ఆయనకి టాలెంట్ అనే వ్యాధి ఉంది. ప్రతీక్, ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు బానే ఉన్నారండి, కానీ ఏమైందో తెలియదు కానీ కళ్ళు తిరిగి పడిపోయారండి. అన్నయ్య చెప్పండి, డాక్టర్ పిలవండి. ఏ డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చారో సరే సరే, వెయిట్ చేయండి, నేను వెళ్ళి పిలుచుకుని వస్తాను. పిలవండి. ప్రతీక్ ఈ పిల్లల ఫోటోని భద్రంగా దాచారు. సార్, ప్రతీక్ అలాగే ఏం చేసుంటాడు? అయితే వీళ్ళ దగ్గర ఏదో విషయం ఉంది. లేదంటే ఇంతమంది ఫోటోని అతను ఎందుకు దాస్తాడు? సార్ సార్ సార్, ఆ పేషెంట్ ప్రతీక్ వాళ్ళ బంధువులు వచ్చారు. అతనికి ఆరోగ్యం బాలేదు, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలంట. సార్, ఈ పిల్లల గురించి ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. అదేంటి? సార్, ఈ పిల్లలందరూ 1997 2001లో కనబడకుండా పోయారు. అయ్యో డాక్టర్ ఏంట్రా ఇంకా రావట్లేదు? చెప్పండి డాక్టర్, ప్రతీక్ ఎక్కడ? తనకి ట్రీట్మెంట్ ఇచ్చింది నేను. డాక్టర్ సార్, మీరేమో ప్రతీక్ అన్నకి బ్లడ్ ట్రాన్స్ఫర్ చేశారా? అవును డాక్టర్ సార్, సరే, పేషెంట్ ఎక్కడ?
అయితే ప్రతిజ్ఞ చంపింది నువ్వేనా? ఆ? లేరా, లేరా. ఇంతకీ మీరెవరు? సిఐడి, మర్యాదగా అంతా చెప్పు, లేదంటే వద్దు వద్దు, చెప్తాను సార్. ఒక వ్యక్తి దగ్గర నుండి నాకు ఫోన్ వచ్చింది. ఆయన నాతో అన్నాడు, ప్రతీక్కి విషంతో నిండిన రక్తాన్ని ఎక్కించాలని. అతను చనిపోతాడన్నాడు. అందుకనే నేను... సిగ్గుందా లేదా? ఒక డాక్టర్ అయ్యుండి పేషెంట్ని చంపేశావు. సారీ సార్, తప్పు జరిగిపోయింది. అతను అన్నాడు, మిషా అని ఒక లేడీ వస్తుంది, నీకు ఈ పని చేసినందుకు డబ్బు ఇస్తుంది అని. అందుకనే నేను అత్యాశపడ్డాను. ఓ మిషా. నర్స్ మిషా చూసుకోవటం కోసం రోజంతా ఇంట్లోనే ఉంటున్నారు. ఓ, ఈ మిషా ఇప్పుడు అవంతిక దగ్గర ఉంది. పదండి. ఓ, ఇదే నువ్వా? కోమాలో ఉన్న పేషెంట్ని చంపాలనుకుంటున్నావు? మీరేమంటున్నారు? నేను తనకి విటమిన్ ఇంజెక్షనే చేశాను. విటమిన్ ఇంజెక్షనా? పాపం, నువ్వు కూడా చూడ్డానికి బక్కగా ఉన్నావు. ఆవిడికి ఇంజెక్షన్ వేస్తారా? నిఖిల్, వెళ్ళి సాయం చేయమ్మా. అమ్మ చేతిని పట్టుకో. ఏది ఆ చెయ్యివ్వు. వద్దు వద్దు, నాకు ఇంజెక్షన్ చేయొద్దు. కదలకండి, ఏం జరగదు. నాకు చేయొద్దు. ఇవ్వండి, నేను చెప్పేది ఇవ్వండి. వినండి సార్, మీరేనా చెప్పండి. నన్ను వదలండి, వదలండి. సిఐడి, ఇంత రాత్రి పూట మా ఇంట్లోనా? అరే చూడండి సార్, ఆ నర్సు మీ కూతురికి విషం ఇంజెక్షన్ వేసి చంపాలని చూస్తోంది. మీ కూతురు అవంతిక మీ కూతురేనా? ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఏంటి, ఏమంటున్నారు మీరు? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ విషయం కన్ఫర్మ్ అయింది. ప్రతికి ఇంట్లో దొరికిన డీవీడీలో ధనవంతుల పేర్లు ఉన్నాయి కదా, కనిపించకుండా పోయిన పిల్లల పేరెంట్స్ల పేరు అవి. ఆ తర్వాత ఈ పేరు పక్కనే కోట్ల కొద్దీ రాశారు కదా, అవి వాళ్ళ ఆస్తికి సంబంధించిన డీటెయిల్స్. కానీ అభిజిత్, ఈ ప్రతీక్ ఈ లిస్టుతో ఏం చేస్తున్నాడు? పూర్వి, ఒక పని చేయి, పేరెంట్ లిస్టులో ఉన్న ఏదో ఒక పేరెంట్కి ఫోన్ చేయి ఇప్పుడే. సార్, హలో హలో మిస్టర్ కుమార్, నేను సిఐడి మాట్లాడుతున్నాను. మేం మీతో కాస్త మాట్లాడాలి. సిఐడియా? చెప్పండి, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మిస్టర్ కుమార్, నేను అభిజిత్, సిఐడి నుంచి. నేను కనిపించకుండా పోయిన మీ కొడుకు సోమన్ గురించి అడగాలనుకుంటున్నాను. డిసెంబర్ 1998లో 7 ఏళ్ళు ఉన్నప్పుడు కనిపించకుండా పోయాడే. సారీ అండి, అనవసరంగా మీ కొడుకు గురించి గుర్తు చేస్తున్నాం. సరే, ఆ తర్వాత మీ కొడుకు గురించి మీకేమైనా తెలిసిందా? అంటే తనని కలిసారా, మాట్లాడారా? మీరు ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ 3 నెలల క్రితం ఒక పిల్లాడొచ్చి నేనే సోహన్ అన్నాడు. కానీ వాడు చెప్పింది అబద్ధం అని నాకు తెలిసిపోయింది. నా 6 కోట్లు దొంగతనం చేసి పారిపోయాడు. మై గాడ్! మిస్టర్ కుమార్, మీరు చింతించకండి, మేము ఎంక్వైరీ చేస్తాం. త్వరలోనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్, ఒకవేళ అవంతిక కూడా అలాంటి క్యారెక్టర్ అయి ఉండొచ్చా? ఉండొచ్చు. నిరంజన్ సార్, మాకు అంతా తెలిసిపోయింది. ఏ ఇంట్లో ధనవంతుల పిల్లలు కనిపించకుండా పోతున్నారో అక్కడికి ప్రతీక్ తమ మనుషుల్ని పంపిస్తున్నాడు, కనిపించకుండా పోయిన పిల్లలుగా మార్చి డబ్బులు సంపాదించడానికి. ఆ ఇంట్లో మీ పేరు మాకు దొరికింది. మీ కూతురు అవంతిక 9 ఏళ్ళు ఉన్నప్పుడు కనిపించకుండా పోయింది, మళ్ళీ తను దొరకలేదు. అవునా కాదా? అవును, మాకు ఎప్పుడో తెలుసు ఈ అమ్మాయి అవంతిక మా కూతురు కాదని. అది అబద్ధం చెప్పడానికి నా దగ్గర ఆధారాలు లేవు. ఒకరోజు ఈ అమ్మాయిని ఫాలో అవుతూ వెళ్ళాను. ఆ రోజు నిజం బయటపడింది. అది విన్న వెంటనే గుండె ఆగిపోయినంత పనైంది.
నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇది మన బిజినెస్ రేటా? చిన్న వయసులోనే పిల్లల్ని పోగొట్టుకున్న అమ్మా నాన్నల దగ్గరే మనం దోచుకోవాలి, అర్థమైందా? కొన్ని రోజులు నటిద్దాం, కానీ వాళ్ళకి వాళ్ళ బిడ్డలు దొరకగానే ఆ తర్వాత వాళ్ళ ఆస్తుల్ని. ప్రతీక్ సార్, నన్ను క్షమించండి. నేను ఇంతకు మించి డ్రామా చెయ్యలేను. ఎందుకు చెయ్యలేవు? 56 కోట్లకు సంబంధించిన బిజినెస్ ఇది. సగంలోనే వదిలేసి వెళ్ళావంటే మనం పడ్డ కష్టానికి ఫలితం ఉండదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ప్రతీక్ సార్. ఆ నిరంజన్కి నా పైన అనుమానం వచ్చింది. ఇంకా ఎన్ని రోజులు వాళ్ళ వైఫ్ విశాఖ అని పిచ్చిదాన్ని చేస్తాను? ఇంకా ఆ నిరంజన్ DNA టెస్ట్ చేశారంటే అప్పుడు నేను నేరుగా జైలుకు వెళ్లాల్సిందే. అటువంటిదేమీ జరగదు. నిరంజన్ దగ్గర నుంచి డబ్బు తీసుకునే పని చూడు. డబ్బు తీసుకొచ్చి నాకు అప్పగించావంటే ఆ తర్వాత నిన్ను వదిలిపెడతాను. ప్రతీక్ సార్, నేను ఇరుక్కుంటాను. తర్వాత ట్రిప్పులో నిరంజన్ దగ్గర నుంచి 15 లక్షల డబ్బు తీసుకొచ్చి నాకు ఇచ్చావంటే ఈసారి కూడా నా చేతుల్లో నువ్వు తన్నులు తింటావు, అర్థమైందా? కేతను ప్రతీకు నా ఫీలింగ్స్తో ఆడుకున్నారు. నా దగ్గర దొంగతనం చేసిన నాశనం చేయాలనుకున్నారు. నేను ఈ మీషా సహాయంతో ఢిల్లీలో డాక్టర్ని కొన్నాను. అలాగే ప్రతీకి విషయం నిండిన రక్తాన్ని ఎక్కించాం. ఆ తర్వాత ఈ అవంతికాని మెట్ల మీద నుంచి నేనే తోశాను. తను చావలేదు, బదులుగా కోమాకు వెళ్ళిపోయింది. మీకు దారుణం జరిగింది నేను ఒప్పుకుంటాను, కానీ మీరు చట్టాన్ని సాయం అడగడం మానేసి మీరే నేరం చేశారు. అయితే మీరిద్దరూ జైలుకి వెళ్లాల్సిందే, శిక్ష అనుభవించడానికి.